నేను 2 రోజుల ముందే చూసే సినిమా అయితే సాంగ్స్ అయితే ఇంకా కొత్త ర్యాంప్ అని చెప్తున్నారు. సాంగ్స్ ఏదైనా సో లోపల అంతా డాన్స్ చేస్తున్నారు, ఐమాక్స్ లోనే డాన్స్ చేస్తున్నారు. అంత బాగుంది సినిమా. సీటు మీద కూర్చున్నారు జనాలు, థియేటర్ ఫుల్ గా బయట నిలబడుతున్నారు. సినిమా అయితే చాలా బాగుందన్న, కష్టపడి వచ్చినాడు మనోడు. లారీ చాప్టర్ గురించి సినిమా అయితే చాలా బాగుంది. ఒక మంచి ఫైట్స్ చెప్పాక బాలయ్య రేంజ్ లో ఉన్నాయి. సినిమా అయితే చాలా బాగుంది, నాకైతే నచ్చింది. చాలా బాగుందండి. నిజంగా పెద్ద హీరో చేసినట్టుగా ఉంది మూవీ అయితే. ఆ ఫైట్లు కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ రొమాన్స్ కానీ చాలా విరగదీశాడు మౌలిక్ కాదు. అంటే ఇప్పుడు దాకా ఆయన ఫ్రాంక్ వీడియోలు చూసే తెర మీద అలా చూసేటప్పటికి నిజంగా ఫీజులు ఎగిరిపోయింది. యాక్టింగ్ కూడా చాలా బాగుందండి, సూపర్ ఉంది. మొత్తం ఆయనే అంతా కూడా ఓవర్గా ఎక్కడ కూడా ఒక మిస్సింగ్ పోలేదు. పక్కా పిన్ టు పిన్ ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు అది సినిమాకి. చాలా బాగుంది. అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా బాలయ్య ఫైట్లు చేస్తే ఎలా ఉంటుంది అంత పెద్ద ఫైట్లు తీసుకొచ్చాడు. అంత బాగుంది నిజంగా. ప్రతి ఒక్కరు కూడా అరిచేశారు, గోల్ చేశారు రచ్చరచ్చ. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అది. మెసేజ్ కూడా ఉంది ఆ సినిమాలో, చెప్తే బాగోదు. చెల్లి గురించి ఒక మెసేజ్ ఉంది మంచిగా. సో దాని గురించి ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అది. చాలా బాగా నచ్చింది ఆ మూవీ మాత్రం. ఫస్ట్ టైం శ్రీకాంత్ రెడ్డి ఇంత యాంగిల్ లో చూపిస్తాను ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చూపించాడు. నాకు ఆయన తోడలు, ఆయన బాడీ, ఫిజిక్, ఇంకోటి ముద్దు బాగా నచ్చిందండి. నాకు కూడా ఎవరైనా పెరుగులు తాగాలనిపించింది. కానీ నిజం చెప్పాలంటే 5 సార్లు నాకింటి పెరుగులు అయితే సినిమాలో నేను కాదండి. సోషల్ మీడియాలో తన ఈ మధ్యకాలంలో ఏ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసినా తన ఇంటర్వ్యూస్ తనను అవమానించడం, అది కావాలని చేసిందా లేకపోతే స్కిట్టెడ్గా చేసిందో తెలియదు. కానీ జనాలందరికీ ఒక ఇంట్రెస్ట్ అనేది వచ్చింది అనమాట. ఏంటి ఈ సినిమాలో ఏముందని. సో ఓవరాల్గా ఒక మంచి లైన్ ఎంచుకున్నాడు. ఏదో ఒక పుష్ప రేంజ్లో ఒక లోడ్లు తీసుకెళ్ళిపోవడం, లారీ చుట్టూ జరిగే కథ, ఒక మంచి సెంటిమెంట్ ఉంది. ఒక మంచి బీజిఎం. ఫైట్లు అయితే మాత్రం ఒక 2 సినిమాలు ఫైట్లు పెట్టేశాడు సెకండ్ హాఫ్ అయితే మాత్రం. సో సినిమా చూసినంత వరకు ఎక్కడ బోర్ లేదండి. తన ప్రయత్నం నెరవేరింది. ఈ రోజుల్లో బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి, ప్రొడ్యూసర్లు ఉన్న వాళ్ళకి సినిమా వేయాలంటే చాలా కష్టపడుతున్నారు. అలాంటిది డైరెక్షన్ తనే, ప్రొడ్యూసర్ తనే, మొత్తం ఫైట్ మాస్టర్ కూడా తనే. ఒక లారీ చాప్టర్ 1 అనే సినిమా థియేటర్లో రిలీజ్ చేయడం మాటలు కాదు. కథ అయితే మాత్రం చాలా బాగుంది. కథను నమ్ముకున్నాడు, తనని నమ్ముకున్నాడు, ప్రజలను నమ్ముకోకుండా. సో నాకైతే సినిమా ఫస్ట్ హాఫ్ అయితే మాత్రం చాలా బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఏంటంటే ఫైట్స్ ఎక్కువ అయిపోవడం వల్ల ఒకదాని తర్వాత ఒకటి గ్యాప్ లేకుండా ఫైట్ రాగానే మళ్ళీ ఇంకో బ్యాచ్ రావడం, అదొక్కటి కొంచెం చూడడానికి కొంచెం ఇబ్బంది కలిగింది. కానీ కథ అయితే ఓకే, స్టోరీ బాగుంది. లాస్ట్ ఎండింగ్ కూడా చాలా బాగా డైరెక్షన్ చేశాడు. ఇంకా ఫైట్స్ అయితే మాత్రం ఇంకా బాలయ్య స్టైల్లో గట్టిగా ఇచ్చాడు అనమాట. ఓకే, పర్వాలే సినిమా బాగుందండి, చాలా బాగుంది. మీ నాయనకి అసలు సిగ్గే రాదు కదా, కోపమే రాదు కదా. అవునండి. లారీ లేదండి, నేను నిజంగా హార్ట్ఫుల్గా చెప్తున్నాను. యావరేజ్ ఉంటుంది అనుకున్నాను కానీ 1 man షో, 1 man లీడింగ్, వెరీ వెరీ వెరీ. నేను ఒక రీల్ చేయాలంటేనే చాలా కష్టపడతాను. ఒక సినిమా చేసి బయటికి తీసాడు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలీజ్ చేయడం చాలా కష్టం. చాలా బాగుందండి. అప్లాజ్ కూడా. అంటే మాస్ ఆడియన్స్కి మాత్రం చాలా నచ్చుతుంది, నాకైతే చాలా నచ్చింది. అంత కాదు కానండి, బాగుంది. చూసిన వాళ్ళకైతే హ్యాపీ, అంటే సో గుడ్, నాట్ బ్యాడ్ అన్నట్టు ఉంటుంది. బాగుంటుంది, చాలా బాగుంది. లారీ సినిమాలో తమ్ముడు సినిమా మొత్తం కూడా నేను తమిళ సినిమా చేశానండి ఒకటి ఆ టైంలో. థ్యాంక్స్ అండి. యాక్టింగ్ థ్యాంక్స్ అన్న.